బీరకాయలు, బెండకాయలు ఏం వద్దులేండి నాకు. బీట్రూట్, కాయ 20. కాయ 20. చాలా బాగా చెప్పారు. ఇలా పెట్టి ఫోన్లో తీనా ఫోటో తీనా? బాగుంటుంది. ఎండకు సరిగ్గా రావట్లేదు, అదే మీ మొహం కూడా రావట్లేదు, చీకటిగా ఉంటుంది. అయ్యి బాబోయ్, పిల్ల చూడండి బాబా, బల్లోకి తీసుకెళ్ళండి, అందరికి సెలవులు ఇస్తే. నడుతూ రాలేదు అప్పుడు బల్లోకి వెళ్తావా నువ్వు? దాన్ని తీసుకెళ్తాను దా, మన ఇద్దరికే పడేడతారు, మధ్యాహ్నం నుంచి వేరేగా పడేడతారు దా. ఇది వెళ్ళలేదు ఇవాళ బల్లోకి వెళ్ళలేదా? వెళ్ళవా? నడుతుందండి, పడిపోతుంది. చిన్న దుంపలు లేవా? ఇంత పెద్దది ఎందుకు? చిన్నవి ఉంటాయి, ఇవ్వండి. అంటే నీకు అర్థమైందా? అంటే ఇది 2 రోజులు చేసుకోవాలి. ఇది నా మాట పూర్తిగానండి. ఇలాంటి తేను నేను. ఒక ఆవిడ తెలిసి అపార్ట్మెంట్ లోని, నువ్వు పెద్ద తే అమ్మా, నేను మొత్తం ఇచ్చుకుంటా అన్నారు. మొత్తం ఇచ్చుకుంటుందని అన్నది తెస్తే ఆవిడేమో 2 కేజీలు ఉన్నాయి, 3 కేజీలు ఇస్తుంది, 5 కేజీలకి. ఫోన్లే 3 కేజీలు తీసుకుంది కదా. ఫోన్లే అంత అలాగంటే 5 అంటే మాకు 3 కేజీలు వేయరండి అక్కడ హోల్సేల్ కి. 5 కేజీల 10 కేజీలు పచ్చిమలతోనే బాబా. ఈ 4 రకాలు తీసుకుని అమ్ముకోకదండి అంటే 5 కేజీలు అయితే ఇస్తారు. ఎందుకంటే ఈ 5 10 అవుతాయి కదా. మళ్ళీ ఈ 5 ఏదైనా 5 కేజీలు తక్కువ తీసుకోకూడదు. అలా లెక్క ఉంటది. అది కూరగాయలు మీరు రావట్లేదంటే కేకైతే మాకు పెన్నడు ఆయన తెచ్చేస్తారు కదా, ఆయన లేకపోతేనే వస్తాను. చిన్న దుంపేయండి, మరి ఇదే 20 రూపాయలు అంటున్నారు. రెండు ఒక దుంపేయండి, 2 కాయలు కలిసి కేజీ వస్తాయి. ఓ దుంపేయండి, 5 చిన్న దుంప ఉంది కదా, అది అది కాదు ఇదా వేయండి. ఇవ్వండి బీట్రూట్లు. కూర తెలపిండి ఏంటి? ఎక్కడి నుంచి తెస్తున్నారు? మిల్లు కాడి నుంచి తెస్తున్నారా? మిల్లు కాదు, ఇది నూనె గానుగ కాడి నుంచి తెస్తున్నారా? ఎడ్ల గానుగు ఆడింది. ఎంత ఇది? 20 అండి. చదవండి. ఉంది, ఎడ్ల గానుగ ఉంది. శ్రీ కోదండ రామ బుల్ డ్రైవ్ వంట నూనెలు, కూర తెలగపిండి. మరి దీని మీద రేట్ వేయలేదేంటి? రేట్ వేయరు. ఎంత ఇది? 20 రూపాయలా? 20 రూపాయలు. నాకేమో వాళ్ళు ఎంత ఇస్తారో నాకు తెలిసిన 13 రూపాయలు ఇస్తారు. 17 రూపాయలకి. సరే అయితే ఎంత అయింది ఇప్పుడు? ఇయ్యో 20, అయ్యో 20, ఇయ్యో 20. తీసుకుంటున్నానండి ప్యాకెట్లు. ఇంకా అవలేదు, డబ్బులు లేవు. అయ్యాక కొద్దిగా ఉందా అవ్వక అప్పుడు మీకు ఫోన్ చేస్తానండి. నీళ్ళ ముందు మోకాలు పోట్లు కానీ మంచి టీవీలో వస్తుంది. మోకాలు పోట్లుగా ఏం తగ్గట్లేదు. అలా చెప్తారు, మరి తగ్గుతాయండి అయ్యి. వాళ్ళు చెప్పి ఏమి నమ్మకూడదు. రాసినప్పుడు ఓ పొగలు వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి అని చెప్తారా? నొప్పి వెంటనే పోతుంది అని చెప్తారు. డాక్టర్ చూపించుకోవాలి కానీ అలాంటివి వాడకూడదండి మోకాలు పోట్లకి గట్రానే. కదా ఇప్పుడు మీకు ఎప్పుడైనా అరుకులు రుద్దొచ్చు, బిళ్ళలు వేసుకోకూడదు. లోనకి బిళ్ళలు ఎప్పుడైనా నేనేం సరే పై పోత వేసుకుంటే తగ్గుతుందో లేదో చూడొచ్చు. ఏదైనా చూసుకున్నా పర్లేదు. అదేంటంటే అది చెడ్డ ఏం కదండి, అది బిళ్ళలు ఏమన్నా ఉండి అది ఆ బిళ్ళ లోపలికి వెళ్ళిపోయి దాన్ని పట్టేద్ది, గుండుకు పట్టేద్ది. కాదండి మోకాలకి. అదే ఈ కీళ్ళు ఉన్నట్టుండే, ఈ కీళ్ళకి ఈ కీళ్ళకి ఇలా అంటారు కదా, ఇది పట్టయితే ఈ ఓట్లు వచ్చేస్తాయి.